చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో అందరు అడుగుతూ ఉన్నారు వచ్చి, అయ్యా నేను తండ్రిని చూడాలి అంటే ఎలా ఉండాలి, నేను ఆ తండ్రిని, పరలోకపు తండ్రిని నేను దర్శించాలంటే ఎలా ఉండాలని మాట్లాడుకుంటున్నప్పుడు లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అనగా ఏమిటి అనేది ఈరోజు నా యొక్క వాక్య భాగము, ఆ అంశము మీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి మనిషికి దేవుని చూడాలని ఆశ ఉంటుంది. దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకోవాలని ప్రతి చిన్నవారైనా పెద్దవారైనా పేదవారైనప్పటికీ ప్రతి ఒక్కరూ తండ్రి అయినటువంటి పరమదేవునితోటి చాలా చక్కగా మనం మాట్లాడాలని, ఇదిగో మన మరణము తర్వాత తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలని, అందులోనే నిత్య జీవము సమస్తము స్వాస్థ్యము అక్కడే ఉన్నదని మనందరికీ తెలుసు ప్రియులారా. ఎంత పేదవాడైనా, ఎంత అనారోగ్య సమస్యలతో ఉన్నా, దెబ్బ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు తండ్రిని వేడుకుంటూ ఉంటాం. ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరూ చెప్పే మాట తండ్రియే మాకు ముఖ్యం, దేవుని దగ్గరికి వెళ్ళాలని, పరలోక రాజ్యం వెళ్ళాలని. అటువంటి మాటలు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకపోయినా అందరూ అదే కోరుతూ ఉంటారు ప్రియులారా. మరి అటు రీతిలో పరిశుద్ధ దేవుని సన్నిధికి మనము మన విలువ పెంచుకొని తిరిగి మరొక నూతన ఆదాముగా మారి ఆ దేవుని సన్నిధిలో ఏదేను తోట లాంటి ఆ పరలోక రాజ్యంలోకి మనం చేరాలంటే, ఆ తండ్రిని మనం చూడాలంటే హృదయ శుద్ధి మనం కలిగి ఉండాలి. ఇది అందరికీ తెలుసుకోవాల్సినటువంటి మాట, లేఖనాలు సెలవిస్తున్న మాట. అయ్యా మీరెవరైనా సరే దేవుణ్ణి చూడాలంటే మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకముందు నీ పాత రోత జీవితము, కోపము, ఆవేశము అవి నీ విలువను తగ్గిస్తాయి. ఇదిగో తండ్రితో నువ్వు తండ్రిని చూడాలంటే నీ విలువను నువ్వు పెంచుకోవాలి ప్రియులారా అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి తండ్రిని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. అయ్యా తండ్రిని చూడాలంటే ఆస్తులు ఉంటే సరిపోతాయా? తండ్రిని చూడాలంటే కొత్త బట్టలు వేసుకుంటే సరిపోతుందా? తండ్రిని చూడాలంటే ప్రతిరోజు సంఘానికి వస్తే సరిపోతుందా? తండ్రిని చూడాలంటే ఉదయకాలమే జూమ్ మీటింగ్లోకి వస్తేనే సరిపోతుందా? తండ్రిని చూడాలంటే అనేక మందితో నీవు మంచి సహవాసంలో ఉంటే సరిపోతుందా? లేదు ప్రియులారా, అది హృదయ శుద్ధి జరిగితేనే తండ్రిని చూస్తాం. హృదయ శుద్ధి జరగటం అంటే ఏంటి అనేది మనం చూస్తే, ఇదిగో ఒక వస్తువు కొలిమిలో కాల్చబడి ఒక మంచి ఆకారానికి వచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుంది. వస్తువు కాల్చబడక ముందు వస్తువే, కాల్చబడిన తర్వాత చక్కని వస్తువుగా మారిపోతుందంటే అది కాల్చబడింది. అటు రీతిలో ఇదిగో మనం చూడండి, ఒక రైతు బియ్యాన్ని ఒడ్లను కోసినప్పుడు, బియ్యాన్ని తయారు చేసినప్పుడు దాన్ని అవి శుభ్రం చేయకపోతే అవి ఎవరు కొనరు, దాని విలువ ఉండదు ప్రియులారా. అలానే నువ్వు ఏ వస్తువు కొనుక్కున్నా, కూరగాయలు కొనుక్కున్నా దాన్ని శుద్ధి చేసుకోకపోతే, శుభ్రపరచుకోకపోతే నీవు నేను తినటానికి అవి పనికిరావు. ఇదిగో మనం అశుభ్రంగా ఉంటే మనం ఫంక్షన్స్ కూడా వెళ్ళాలి. అంటే లోకంలోనూ శుభ్రత కావాలి, లోకంలోనూ శుద్ధత కావాలి. మరి మనుషులకే ఇంత శుద్ధత ఇవన్నీ ఉన్నప్పుడు పరమ తండ్రిని ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలంటే, ఆయన ముఖాముఖిగా మనం దర్శించుకోవాలంటే ప్రియులారా హృదయ శుద్ధి కావాలి. అంటే చిన్న పిల్లల వలె చక్కటి మనస్తత్వంతో కోపాలన్నీ తగ్గించుకొని అందరినీ ప్రేమగా చూస్తూ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ, ఇదిగో ఒక గొప్ప షేక్స్పియర్ చెప్పినటువంటి మాట, ఇదిగో నువ్వెప్పుడు కూడాను యు ట్రై టు ఫోకస్ ఆన్ ద బ్రైట్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రతి మనిషికి ఏదో ఒక లోపాలు వెనకలాగేస్తూ ఉంటాయి. ఒక మనిషికి అనారోగ్య సమస్య, ఒక మనిషికి ఫైనాన్షియల్ సమస్యలు, ఒక మనిషికి నీరసం, అనేకమైనటువంటి లోకంలో సమస్యలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఆ సమస్యలను బట్టి వెనకలాగుతున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా వారిలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ని ఎత్తిపడుతూ వారిని ఉత్తేజపరుస్తూ చక్కగా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అటు రీతిలో మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిలో హృదయ శుద్ధీకరణ అనేది జరుగుతుంది ప్రియులారా. సో కనుక మనము హృదయ శుద్ధీకరణ మనందరిలో జరగాలంటే, ఇదిగో మనం చేసుకునే ప్రతి ప్రార్థన విలువైన ప్రార్థనగా మారాలంటే, ఇదిగో మనము నిత్య రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే మనలో పరిశుద్ధాలంకృతన జరగాలి. అంటే మనం పరిశుద్ధ వాక్యంతో ఉదక స్నానం చేయాలి, వాక్యంతో మన ఆలోచనలు తడపబడాలి, వాక్యంతో మన నడక తడపబడాలి,
వాక్యముతో మన ఆలోచనలు, ఉద్దేశములు, పనులు సమస్తము బాప్తిస్మము వాక్యము ద్వారా తీసుకున్నప్పుడే మనలో పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది ప్రియులారా. లోక బాప్తిస్మము మనల్ని సరి చేయలేదమ్మా. కానీ పరిశుద్ధాత్మతో మరి ఒకసారి మనం బాప్తిస్మం తీసుకొని ఒక చిన్న పిల్లల మనస్తత్వాన్ని మనం కలిగి మనం ముందుకెళ్ళాలి. అప్పుడే ఆ హృదయ శుద్ధి జరిగినప్పుడు, నీలో ప్రతి పాపము తీసివేయబడినప్పుడు మాత్రమే దేవుని ఈ యొక్క ముఖదర్శనం జరుగుతుంది. అందుకే ఈ లోకంలో మనకెందుకు కార్యాలు జరగట్లేదు, ఈ లోకంలో మనకెందుకు అనేకమైనటువంటి మనం ప్రార్థన చేసిన ఒక్కోసారి నెరవేరట్లేదంటే కారణము మనలో ఉన్నటువంటి అశుభ్రత, మనలో ఉన్నటువంటి పాపము. కనుక ఇవన్నిటినీ మనము శుద్ధీకరణ కూటాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ప్రతి నిత్యము మనము శుద్ధీకరణ మనలో జరగాలి. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి అయిపోతుందో తేట చల్లగా చక్కగా దేవుడు మనకు కనబడుతూ ఉంటాడు ప్రియులారా. కనుక అందుకనే శిష్యులకు తండ్రి చెప్తున్న మాట, ఒరే నాన్న, మీరు లోపలికి ఏం తింటున్నారో, మాంసం తింటున్నారా, బిర్యానీ తింటున్నారా, వాటి గురించి నువ్వు వరి అవ్వద్దు. ఇట్ హ్యాస్ గాట్ ఎ సిస్టమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అంటే నువ్వు ఏది తిన్నా లోపలికి హృదయంలోనికి వెళ్ళవు నాయన. నువ్వు మాంసం తిన్నా ఏం తిన్నా నీ హృదయంలోనికి అది వెళ్ళదు. అది కేవలం ఒక డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిపోతుంది. దాని గురించి మీరు వరి అవ్వకూడదు. కానీ నీ హృదయంలో నుంచి ఏది బయటకు వస్తుందో దాని గురించి నువ్వు ఆలోచించాలి. నీ హృదయంలో నుంచి వచ్చే దాన్ని బట్టి నీ దేవుని రిప్రజెంట్ చేస్తున్నావు. నీ హృదయంలో కోపం వస్తుందంటే, నీ హృదయంలో ఆవేశం వస్తుందంటే, నీ హృదయంలో స్వార్థం వస్తుందంటే నీవు అపవాదికి నీవు ఒక మాదిరికరంగా ఉన్నావు. ఒకవేళ నీ నోట్లో నుంచి చక్కటి మాటలు, ఆదరణతో కూడిన మాటలు, శాంతి సమాధానంతో కూడిన మాటలు, ప్రార్థనతో కూడిన మాటలు నీ హృదయంలోంచి బయటకు వస్తున్నాయంటే నీ హృదయంలో తండ్రి ఉన్నాడని అర్థం ప్రియులారా. ఇదిగో ఒకరోజు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చక్కటి రాయల్స్ రాయ్ కారు, కొన్ని కోట్లు ఖరీదైన కారు వెళ్తూ ఉంది ప్రియులారా. కారు వెళ్తూ ఉండగా పోలీసులు కారుని ఆపివేసినారు. ఎందుకు ఆపివేసినారని తేరా చూస్తే అందులో ఒక మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కనపడినాయి ప్రియులారా. కారు కాస్ట్లీదే, కారు నడుపుతున్నది గొప్ప హీరోనే, కానీ అందులో ఉన్నటువంటి డ్రగ్స్ను బట్టి కారును సీజ్ చేసేసినారు. ఇదిగో అతని జైలుకి పంపేసినారు ప్రియులారా. ఇంకా అలాంటి సంఘటనలు, కారులో వెళ్ళకూడని మనుషులు నడిచినవన్నీ చెప్పుకుంటే ఉదయాన్నే సమయం సరిపోదు ప్రియులారా. అంటే ఎంత కాస్ట్లీ కారు అని కాదు, నువ్వు ఎంత కాస్ట్లీ వ్యక్తివా, నువ్వు ఎంత కాస్ట్లీ ఇంట్లో ఉన్నావని కాదు, కానీ ప్రియులారా నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి నీకు విలువ. చాలా జాగ్రత్తగా మనము భయపడుతూ దేవుని సన్నిధిలో వణుకుతూ ఆయన మాటలు వినాలమ్మా. తండ్రి నీవు గొప్ప ఇల్లు కడితే పరలోక రాజ్యం ఇస్తానంటలేదు. తండ్రి నీవు ఒక మంచి బట్టలు వేసుకొని ఉంటే పరలోక రాజ్యం ఇస్తానంటలేదు. తండ్రి ప్రతిరోజు నువ్వు పాటలు పాడితే పరలోక రాజ్యం ఇస్తానంటలేదు. తండ్రి ప్రతిరోజు నీవు దేవుని స్తుతిస్తే పరలోక రాజ్యం ఇస్తానంటలేదు. కానీ ప్రియులారా, ఇదిగో నీ హృదయంలోంచి వచ్చే మాటలను బట్టి నేను నీతో ముఖ దర్శనం ఇస్తానంటున్నాను. నీ మాట అనేక మందిని నడిపిస్తూ ఉంటుంది. కనుక తండ్రి చెప్తున్న మాట, అరే నాన్న, నీవు హృదయ శుద్ధి నీవు ఉండాలి. హృదయ శుద్ధి ఎక్కడ ఉంటుందంటే నీ మనసులో నుంచి, నీ హృదయంలోంచి వచ్చే మాటలను బట్టి. కనుక ఈరోజు ఈ యొక్క భయకంపితమైన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఇదిగో నేను హృదయ శుద్ధి కలిగి ఉన్నానా లేదా? ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటే అనే వాక్యం విన్నప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇంతమంది జనాలు ఉన్నారు, అందులో నా బాబాయ్ ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నా చెల్లెలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు. వాక్యమేమో అందరూ పాపం చేశారంటుందంటే దాని అర్థం ఏంటని ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది ప్రియులారా. ఇదిగో అందుకనే తండ్రి ఒక చెక్ లిస్ట్ మనకి ఇచ్చినాడు. ఇదిగో ఈ చెక్ లిస్ట్ మీరు ఫాలో అవ్వండి. ఇవి మీ హృదయంలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. అవి కానీ లేకపోతే మీరందరూ హృదయ శుద్ధి కలిగిన వారే. మీరు కనుక హృదయ శుద్ధి కలిగి ఉంటే నన్ను ముఖాముఖిగా మీరు చూస్తారంటున్నారు. ఎందుకంటే ఆయన దివ్య దర్శనం కావాలంటే మనలో పాపాలు ఉంటే ఆయన ముందుకు వెళ్ళలేం ప్రియులారా. కనుక ఒక తండ్రి ఇంట్లోకి వచ్చినాడు, పిల్లలను చూస్తూ ఎప్పుడు నా ఇంటికి నా కోసం ఎదురొచ్చే నా తల్లి ఎక్కడానికి కేకలేస్తూ ఉన్నాడు. తల్లి వచ్చి చెప్పింది, అదిగో అది తప్పు చేసింది స్కూల్లో, అందుకే దాక్కుంది అని చెప్పింది. అటు రీతిలో దేవుని ముఖాముఖిగా దర్శనం చేసుకోవాలంటే మన కోపం అడ్డు వస్తుంది. తండ్రి ముఖ దర్శనం కావాలంటే మన స్వార్థం అడ్డు వస్తుంది. తండ్రి ముఖ దర్శనం కావాలంటే మనకు దురాశ అడ్డు వస్తుంది. ఇవన్నీ కూడా అడ్డుగోడలే ప్రియులారా. అవన్నీ తీసివేసుకుంటే తండ్రితో ముఖ దర్శనం అవుతుంది. అందుకనే అయ్యా ఏమేంటి అని చెప్తే మొట్టమొదటి మాట అదే లేఖనాల్లో తండ్రి చూపిస్తున్నటువంటి మాట. ఇదిగో మీరు మొట్టమొదటి మాట
దురాలోచనను తీసివేయాలని. ఈ ఒక్కసారి ఈ మాటలు నేను తెలియజేస్తుండగా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఆ 13 మాటలు త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మాట దురాలోచన. దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు. ఇదిగో 2, 3.5 సంవత్సరాల నుంచి తండ్రి ప్రేమను చూసినాడు. తండ్రి యొక్క సేవను చూసినాడు. తండ్రి చేసే అద్భుతమైన కార్యాలు చూసినాడు. అయినప్పటికీ ఇస్కరియోతు యోధా తండ్రిని అప్పగించాలని ఒక దురాలోచన పడినాడు ప్రియులారా. ఇదిగో అయినప్పటికీ తండ్రి చెప్పిన మాట, నా ప్రియమైన చెలికాడా అని తను పట్టించేవాడిని కూడా తండ్రి మాట్లాడేంత సాహసం నువ్వు నేను చేయగలమా? ఇది ఎవరి మీద కోపం వస్తే మనం చెడ్డగా మాట్లాడుతుంటాం. కానీ తండ్రి సాక్షాత్తు తననే అప్పగించబోతున్న ప్రియుని అతన్ని చూసి కూడా నా ప్రియమైన చెలికాడా అని చెప్పినాడు ప్రియులారా. అంటే ప్రతి దురాలోచన వెనక మన తండ్రి యొక్క ప్రేమ ఉంటుంది. ప్రతి దురాలోచన వెనక తండ్రి మనల్ని చూస్తూనే ఉంటాడు ప్రియులారా. అయినప్పటికీ ఆ శ్రమ ఆయనకి ఇవ్వటం కంటే, మన దురాలోచనతో ఆయన బాధ పెట్టడం కంటే, మొట్టమొదటి మాట మనలో దురాలోచన మనం ఆపు చేసుకోవాలి. ప్రశ్నించుకోవాలి మనను మనం. ఇలాంటి దురాలోచనలు మనకు వస్తూ ఉన్నాయా? ఇదిగో మన దురాలోచనలు అనేక మంది పట్టించే వారిగా ఉన్నాం. మన దురాలోచన అనేక మంది సాంగత్యాన్ని పాడు చేసేవారంగా ఉన్నాం. మన దురాలోచనలు అనేక మందిని దేవుని సంఘం వైపు నడిపించకుండా ఆలోచన మనం చేస్తూ ఉంటాం. కనుక మొట్టమొదటి మాట దురాలోచన అంటే చెడ్డ ఆలోచన మనలోకి రానివ్వకూడదు. రెండవ మాట జారత్వము మనలోనికి రానివ్వకూడదు. జారత్వం అంటే ఏమిటి? జారత్వం అనగా ఒక చెడ్డ వ్యభిచారానికి సంబంధించిన తప్పుడు ఆలోచన. జారత్వం అంటే తప్పుడు స్త్రీలతో, తప్పుడు మనుషులతో ఒక తప్పుడుగా కలుసుకోవటం ప్రియులారా. ఏదైతే సృష్టి ధర్మం ఉందో సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే జారత్వము. ఇదిగో మన లేఖనాల్లో చూసినప్పుడు ఒక తప్పుడు ఆలోచన వచ్చింది దావీదు మహారాజు గారికి. ఇదిగో ఊరియా భార్యగా ఉండి ఆమె యందు చూసిన విధానము జారత్వానికి గుర్తు. ఇదిగో ఎక్కడ మనం పాపంలో పడిపోతున్నామో దేవుడు మనందరికీ ఒక సిస్టమాటిక్ వేలో ఒక లైఫ్ అనేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక కాన్స్టిట్యూషన్ దేవుడు మనకి ఇచ్చినాడు. ఇక ప్రతి మనిషి సుఖంగా ఎలా ఉండాలో దేవుడు తలచినాడు. ఆదాము ఒక్కరుగా ఉండటం మంచిది కాదు. కష్టము, నష్టము, సుఖము భరించుకోవడానికి మరో వ్యక్తి కావాలని తండ్రి సమయోచితంగా ఆలోచించి ప్రతి ఒక్కరిని జతపరిచినారు. జతపరిచిన తండ్రి మీరు ఏక శరీరాలే ఉండి చక్కగా ఉండమని చెప్పినారు. దాని అర్థం ఏంటంటే దిక్కులు చూడొద్దని, దాని అర్థం ఏంటంటే సూటిగా నీ ఇంటి వారితోనే ఉండాలని, దాని అర్థం ఏంటంటే వేరే పాపం చేయకూడదని ప్రియులారా. కానీ వ్యభిచారం, ఈ యొక్క జారత్వం అనేది తండ్రి చెప్పిన రూల్స్ ని పాటించకుండా పాడు చేసేటువంటి విధానం. ఆ జారత్వము అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం. ఏది మంచిదో అది చేయకుండా ఉండటమే, దప్పు దారిలోకి వెళ్ళటమే జారత్వము. అలాంటి జారత్వాలు మనము ఎప్పుడు పాలు పంచుకోకూడదు ప్రియులారా. మూడవ మాట ఇదిగో అంటే పరస్త్రీతోనూ పరపురుషునితోనూ మనము కలుసుట, ఇవన్నీ కూడా జారత్వానికి గుర్తు. అంటే రూల్స్ ని మనం ఫాలో అవ్వట్లేదు, తండ్రి ఇచ్చినటువంటి యొక్క పద్ధతిని మనం ఫాలో అవ్వట్లేదు అనేది అర్థము. మూడవ మాట దొంగతనము. ఇదిగో దొంగతనము మనందరికీ తెలిసింది ప్రియులారా. మా దొంగతనం అంటే బ్యాంకులో దొంగతనమే కాదు. దొంగతనం అంటే ఏదో ఇదే కాదు ప్రియులారా. మనది కాని వస్తువు ఏది మన దగ్గరికి రాకూడదు. కనీసం ఆ వస్తువు ఎవరిదో తిరిగి మనం అప్పగించాలి. పక్కవారి ఏది కూడా పక్కవారి క్రెడిట్ మనం దొంగతనం చేయకూడదు. పక్కవారి మేలు మనం దొంగతనం చేయకూడదు ప్రియులారా. పక్కవారి ఎవరికి వాళ్ళే మనం ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో ఆకాను, ఇదిగో ఎవరు చూడలేదనుకొని ఎరికో పట్టణంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు చూడలేదనుకొని బంగారపు ఆభరణాలు, మంచి బట్టలు, చొక్కాలో పెట్టుకొని పరిగెత్తు గుడారానికి వచ్చినారు. అతను అనుకున్నాడు ఎవరు చూడలేదని ప్రియులారా. కానీ ఎవరు చూస్తున్నారో అతను చూడలేకపోయినా ప్రియులారా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన దొంగతనపు ఆలోచనలు వస్తే తండ్రి మనల్ని చూస్తూనే ఉంటాడు. సమస్త సృష్టికి అధిపతి, సృష్టిని చేసిన తండ్రికి అన్ని తేటతెల్లంగా ఉంటాయి. కనుక మనం ఎప్పుడు దొంగతనం అనే ఆలోచనలు పెట్టుకోకూడదు ప్రియులారా. నాలుగవ మాట నరహత్య చేయకూడదు. నరహత్య మహాపాపం అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో కయ్యూను చేసినటువంటి భయంకరమైన పాపము, ఇదిగో ఏబేలు యొక్క రక్తము తండ్రితో మొరపెట్టుకుంది ప్రియులారా. కనుక మన నరహత్య అంటే మనుషులను చంపటమే కాదు, మనిషి సంఘానికి రాకుండా చంపివేయటము నరహత్యే, మనిషి యొక్క ఆలోచన చంపివేయటము నరహత్యే. కనుక ఇవన్నిటిని కూడా మనం ఇప్పుడు చేయకూడదు ప్రియులారా. ఐదవ మాట వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారం అనగా కంటిన్యూస్ గా వ్యభిచార వృత్తిలో ఉండటం ప్రియులారా. అలాంటి జారత్వం అనగా పాపంలో పడిపోవటము, వ్యభిచారం అనగా కంటిన్యూస్ గా అదే పని చేస్తుంటే వారు ఉంటారు. అది మహాపాపం అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకని అనేక మంది మనం బైబిల్లో చూస్తూ ఉన్న వ్యభిచారం చేసిన వారి గురించి. అలాంటి పరిస్థితులు
తెచ్చుకోకూడదు ప్రియులారా. ఇదిగో జారత్వానికి గుర్తు సంసోను కూడా జారత్వంలో పడిపోయినాడు. ఇదిగో మరొకటి లోభము. లోభం అనగా అంటే అర్థం ఏంటంటే పిసినారితనము, కక్కుర్తి, ఇలాంటి ఇదిగో అంతా నాదేనని మనది పక్కన వరకు పెట్టకుండా ఉండటం, కానీ ఒక దురాలోచనలు కలిగి ఉండటం. ఈ లోభం అనేది కక్కుర్తి బుద్ధి, పిసినారితనం అనేది మంచిది కాదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరొక మాట చెడుతనము. చెడుతనం అంటే తప్పుడు, అంటే చెడుతనం అంటే చెడ్డ అలవాట్లు మనం కలిగి ఉండకూడదు. చెడుతనము నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. చెడుతనము అనేక మందిని దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది. చెడుతనము ఇదిగో మన లోకంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అల్లరి చేస్తూ చెడ్డ పిల్లలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక చెడుతనం అనేది ఎవరిలో రానివ్వకుండా ఎప్పుడు కూరగాయలు ఆరవేసి వంట చేసినట్టుగా అందులో పుచ్చు తీసేసినట్టుగా ప్రతి క్షణము మనము చెడుతనము మనలో రాకుండా వాక్యం ద్వారా మనం కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. మరొక మాట ఇదిగో కృత్రిమము అనగా కపట బుద్ధి. సొంత ఆలోచనలు చేసుకొని మనం ఎప్పుడు కూడాను ఒక సొంత ఆలోచనలతోటి మనం ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. ఈ యొక్క కృత్రిమం అంటే కపట బుద్ధి కలిగి ఉండటం. కృత్రిమం అంటే చెడ్డ ఆలోచన, అంటే ఈ యొక్క సొంత ఆలోచనలు కలిగి ఉండటం అనమాట. అలాంటి పాపాలు మనం ఎప్పుడు చేయకూడదు ప్రియులారు. ఇదిగో ఏసేపు బ్రదర్స్ అనుకున్నాడు ఇతని వల్ల మనకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయని తీసుకెళ్ళి అతని బావిలో పడేసినారు. అలాంటి కపట బుద్ధి మనం ఎప్పుడు కలిగి ఉండకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇంకోటి కామ వికారములు. ఇదిగో పోతిఫర్ భార్య కామ వికారం కలిగి ఉన్నది ప్రియులారా. ఇలాంటి లోకంలో అనేక మంది కామ కోరికలు, వికారమైనటువంటి పద్ధతిలో ఉంటారు. అలాంటివన్నీ కూడా మన యొక్క హృదయంలోనికి రానివ్వకూడదు. అవి మరొక మాట మత్సరము అంటే చెడ్డ కండ్లు కలిగి ఉండటం. మత్సరం అంటే అదిగో అవతల వాళ్ళు పాట పాడుతున్నారంటే వారి గురించి మనము ఈర్ష్యపడకూడదు, మత్సరం కలిగి ఉండకూడదు. మరొకరు వాక్య పరిచర్య బాగా చేస్తున్నారన్నా, ఎవరైనా సన్నిధికి ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా వారిని బట్టి ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మత్సరము కలిగి ఉండకూడదు, చెడ్డ కండ్లు కలిగి ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కూడా మనం జాగ్రత్తగా మనం చూస్తూ ఉండాలి ప్రియులారా. అందరి గురించి మంచిగా మాట్లాడుతూ ఉండాలి. మరొక మాట దేవదూషణ చేయకూడదు. ఎప్పుడు కూడా దేవదూషణ అంటే తండ్రిని కాదు ప్రియులారా, పాట పాడుతున్న వారిని మనం ఎక్కిరించకూడదు. దేవుని పరిచర్య చేస్తున్న వారి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. మనము వారు చెప్పే మాటలకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి. వారి లోకంలో ఎలా ఉన్నది మనకు అనవసరం ప్రియులారా. తండ్రి మాటలకు మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని పాటలలో మనం సంతోషంగా ఉండాలి. ప్రార్థనలో గడపాలి. సీరియస్నెస్ ఉండాలి. అప్పుడే మనము దేవుని మాటలు విన్నట్టు. దేవదూషణ చేయటం అంటే అంతే ప్రియులారా. దేవుని దూషణ మన మాట ద్వారా రాకూడదు. దేవుని దూషణ మన ఆలోచన ద్వారా రాకూడదు. దేవుని దూషణ మన యొక్క సోమరితనం ద్వారా రాకూడదు ప్రియులారా. కనుక హేరోదు మహారాజు అనుకున్నాడు, నేనే గొప్ప రాజుని, నాకన్నా గొప్పవాడు ఎవడు లేరనుకుంటే ప్రియులారా పురుగులు బట్టి చనిపోయినట్టు లేఖనాలు, అకాల మరణం చెందినట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని దూషణ కొండని ఢీకొన్నట్టే దేవుని దూషణ తండ్రికి విరోధంగా వెళ్ళినట్లే ప్రియులారా. కనుక దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు మనం ఈజీగా తీసుకోకూడదు. భయకంపితులై దేవుని సన్నిధిలో తండ్రి మన వైపు చూస్తున్నట్లు భయపడుతూ దేవుని మాటలు మనం వింటూ ఉండాలి ప్రియులారా. మరొక మాట అహంభావం మనం ఇప్పుడు కలిగి ఉండకూడదు. ఇదిగో హామాను అనుకున్నాడు, ఇదిగో ఇతన్ని నాశనం చేస్తాను, ఇశ్రాయేలు యూదులందరినీ నాశనం చేస్తానని గర్వం దానికి వచ్చినాడు. తిరిగి తన గర్వమే తనను నాశనం చేసినట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో మనలో గర్వం ఉంటే మనం నాశనానికి గురి అవుతూ ఉన్నాం. గర్వం మనకు ఉండాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఇదిగో మనం ఎప్పుడు నిదానంగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, దేన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే మనము అనేక మందికి ఉపయోగపడే వారంగా ఉంటాం. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కనుక చివరి మాట అవివేకము మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. అవివేకివై ఉంటే ఇదిగో లోకంలో మనందరం అవివేకులై ఉంటాం. ఎందుకంటే దేవుని మాటలు మనం సీరియస్ గా తీసుకోము, దేవుని మాటలు మనము పాటించం ప్రియులారా. ఇదిగో సిలువలో 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ క్షమాపణ కోరినాడు. సాక్షాత్తు తండ్రి పక్కనే ఉంటూ ఇదిగో మరణం అతను ముచ్చటించబోతుండగా, మరణం అతను ముద్దాడబోతుండగా కూడాను ఎంత తెలివి తక్కువ వాడండి, అయ్యో నేను ఎటు కూడా చనిపోతున్నాను, అయినప్పటికీ తండ్రిని క్షమాపణ అడిగితే ఎంత బాగుండేది అనే ఆలోచన అతను చేయలేకపోయినాడు ప్రియులారా. ఇదిగో ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, నీవు నేను ఎంత పరిగెత్తినా రేపు మరణం ముద్దాడబోతుంది ప్రియులారా. నీవు నేను ఎంత పరిగెత్తినా మరణ ఛాయలు మనల్ని ముట్టబోతూ ఉన్నాయి ప్రియులారా. అందుకనే అది ఖాయముగా ఉండగా ఇదిగో ఈ క్షణమే మనం అందరము ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నేను వివేకిగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, నీ ద్వారానే సత్యము మార్గము సమస్తము నీవై ఉన్నావు.
అందుకే అని చెప్పి ఆయన నమ్మి మనం ఆయన చెంతకు వెళ్ళాలి ప్రియులారా. ఇవన్నీ విషయాలు నేను ఇంకా వివరంగా చెప్తే చాలా సమయం పడుతుంది కనుక షార్ట్ కట్ గా చెప్తూ వెళ్ళినాను. ఇదిగో హృదయ శుద్ధి కలిగి ఉండటం ఈ రాళ్ళు నీలో ఏమన్నా ఉన్నాయో తీసేసుకోవాలి ప్రియులారా. ఈ రాళ్ళు యొక్క సమస్యలనే రాళ్ళు, ఈ యొక్క పాపకరమైనటువంటి రాళ్ళు మన హృదయంలో ఏమైనా ఉంటే ఆ రాళ్ళు మనం తీసేసుకుంటే మన హృదయంలోంచి వాక్యం చక్కగా బయటకు వస్తుంది ప్రియులారా. కనుక దేవుని మనం చూడాలంటే, ప్రతి ఇంట్లో శుభకార్యం జరగాలంటే శుద్ధి కలిగి మనం ఉండాలి. హృదయ శుద్ధి మనలో జరిగితే తండ్రి మన హృదయంలోనికి వస్తానంటున్నాడు. దీనికి ఒక 1 పేతురు 3వ అధ్యాయం, దీనికి ఏం చేయాలని ఇంకొక 5 నిమిషాల్లో నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటి మాట 1 పేతురు 3వ అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 3, 4 వచనాలు చూసినప్పుడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకరముల గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండాలి. అంత చక్కటి మాట. మొట్టమొదటి మాట, ఇదిగో అలంకరణలు గొప్ప గొప్పగా నగలు, ఆభరణాలు, బట్టలు కాదు. కానీ ప్రియులారా, ఇవన్నీ కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాలంకృతులై మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలని మొట్టమొదటి మాట. రెండవ మాట, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చదివినప్పుడు, సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. చదువుతున్నాను. నీ హృదయంలో నుండి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆ హృదయాన్ని మనం కాపాడుకుంటే దేవునికి విలువిస్తున్నట్లు. దేవుడికి మన ఆస్తులు కాదు కావాల్సింది, దేవుడికి మన ఎక్స్టర్నల్ అలంకరణ కాదు కావాల్సింది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మన హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అక్కడికి దేవుడు రాబోతూ ఉన్నాడు. ఇది ఒక మినిస్టర్ గారు వస్తున్నారంటే ఆ ఏరియాను శుభ్రం చేస్తారు. మినిస్టర్ గారు వస్తున్నారంటే అక్కడ ఏమైనా ప్రమాదం లేకుండా సూచనలు చూస్తారు, చాలా శుభ్రంగా పెడతారు ప్రియులారా. అలాంటిది తండ్రి ఇదిగో అందరికీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాడు, నేను నీ హృదయంలోనికి వస్తానంటున్నాడు. మరి నీ హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకుంటావో ఆలోచించుకోవాలి. కనుక ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, ఆయన సంగతులు మనం వినాలి, ఆయన యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. అందుకనే లేఖనాలు సెలవిస్తున్నమాట. కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూస్తే, అంటే హృదయ శుద్ధి జరగాలంటే మనము దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. మొట్టమొదటి మాట, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలంటే యొక్క కీర్తనలు 26వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసినప్పుడు, నీ నివాసమందు ఈ తేజో మహిమ నిలిచి స్థలమందు నేను ప్రేమించుతున్నానని దావీదు అంటున్నారు. అయ్యా, నాకు రాజులు కాదు, బయటికెళ్ళి గుర్రాల పందాలు కాదు నాకు కావాల్సింది, లోకంలో ఆడంబరణ కాదు నాకు కావాల్సింది. తండ్రి, నీ సన్నిధిలోనే మహిమ ఉంది, నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అంటే హృదయ శుద్ధి నీలో జరగాలంటే మొట్టమొదటిగా మనము ఆయన సన్నిధిని వెతకాలి. రెండవ మాట, కీర్తనలు 68వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కీర్తనలు. కనుక మనమందరము ఆ యొక్క దేవుని సన్నిధిని మొట్టమొదటి వెతకాలి. దేవుని సన్నిధిని. నీతిమంతులు వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. నీతిమంతత్వము నువ్వు కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రావాలంటే నీ ఉల్లాసము, నీ ఆనందము దేవుని సన్నిధి అయి ఉండాలి ప్రియులారా. అది నిజమైన ఉత్సాహము, నిజమైన ఆనందము. కనుక ఈ యొక్క హృదయ శుద్ధి మన అందరిలో జరగాలంటే, ఈ యొక్క రాళ్ళు వేరువేయబడాలంటే మొట్టమొదటి సంఘటన మనము దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది, సంగతులు మనకి తెలియజేస్తాడు. అది అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని గూఢార్థాలు మనకి తెలియజేస్తాడు. అది ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. తండ్రి ఇర్మియా గారి ద్వారా రాయిస్తున్నమాట. అమ్మా, మొట్టమొదటి హృదయ శుద్ధి జరగాలంటే దేవుని సన్నిధికి రావాలి.
రెండవది అక్కడికి వస్తే నీకు చక్కటి ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను, చక్కటి సంగతులు నీకు తెలియజేస్తాను, గూఢార్థాలు తెలియజేస్తాను. అంటే ఏది వాస్తవమో, ఏది నిన్ను సరైన దారిలో పెడుతుందో, ఏది నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుందో, ఏది ఉత్తమమైనదో, ఏది మేలైనదో, ఏది సరి అయినదో నీకు నేను తెలియజేస్తానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హృదయ శుద్ధి జరగాలంటే మొట్టమొదటి మాట సన్నిధికి రావాలి, రెండవది సంగతులు వినాలి, మూడవది ఆయన యొక్క సహవాసంలో మనం నడవాలి. అంటే అది యొక్క యోబు రాసిన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చదువుదాం. యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చూసినప్పుడు చెప్తున్నటువంటి మాట, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగును నీకు మేలు కలుగును. ప్రైజ్ ద లార్డ్. మనందరికి ఏం కావాలి? మేలు కావాలి. మనందరికి ఏం కావాలి? సమాధానం కావాలి. ఎందులో నుంచి సమాధానం? ఈ రోజుల్లో సమస్యలను బట్టి, అనేకమైనటువంటి ఇబ్బందులను బట్టి మనకి సమాధానం కావాలి, మేలులు జరగాలి. సమాధానము వ్యక్తిగతము, సమాధానము మన మనస్సుకు సంబంధించింది, మేలులు అనేక మంది కనపడుతూ ఉంటాయి. మనకు వచ్చిన మేలు ద్వారా అనేక మందిని నడిపిస్తూ ఉంటాం. మనకు వచ్చినటువంటి మేలును బట్టి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, రెండవది ఆయన యొక్క మాటలు వినాలి, మూడవది తద్వారా ఆయన సహవాసంలో ఉంటాం. ఇదిగో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దావీదు మహారాజు అంటున్న మాట, అయ్యా నీకు ఎవరంటే ఇష్టం? దేవుని భక్తి కలిగినటువంటి మంచి నార్మల్ మనుషులే నాకు ఇష్టం, శ్రేష్ఠుడు భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు. ఆ భక్తి నిన్ను మంచి సహవాసంలో నడిపిస్తుంది. తండ్రి ఇచ్చినటువంటి సహవాసము మనందరికీ మంచి అవకాశము. ఆ యొక్క సహవాసానికి గుర్తు సార్వత్రిక సంఘము, ఆ సహవాసానికి గుర్తు మనందరి ప్రార్థనలు, ఆ సహవాసానికి గుర్తు మనం అందరం ఒకరి గురించి ఏడుస్తున్నాం, ఒకరి గురించి ఒకరు మొరపెడుతూ ఉన్నాం, ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఒక పరిశుద్ధ సంగమానికి గుర్తు. ఆఖరి మాట, ఇవన్నీ చేస్తుండగా గూఢార్థానాల్లో తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నీకు స్వాస్థ్యాన్ని, అంటే పర్మనెంట్ ఆస్తిని, పర్మనెంట్ ఎసెట్ని, నీకు ఒక వంశపారంపర్యంగా నీకు ఒక గొప్ప విధానాన్ని మీకు నేను చేస్తానని కీర్తనలో అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. చివరిగా తండ్రి మనకు చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు కృపాభివృద్ధి కలగచేయుటకును పరిశుద్ధ పరచబడిన వారితో స్వేచ్ఛను అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. చూసారా, నువ్వు పరిశుద్ధపరచబడితేనే స్వాస్థ్యము. అందరూ మీరు అక్కడ కూర్చున్న వారందరూ నోరు తెరిచి మాటనండి, మైకు ఆన్ చేయకపోయినా పర్వాలేదు. పరిశుద్ధపరచబడితేనే స్వాస్థ్యము మనకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఎందుకు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నానంటే, హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, రుణము తీరదనా యేసయ్యా, రుణము తీరదనా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. అటు తండ్రికి మనము ఏడ్చి చేసిన ఆయన రుణం మనం తీర్చుకోలేమమ్మా. ఎందుకంటే ఆయన దొంగతనం చేయనటువంటి, ఆయన ఎవరు దొంగిలించినటువంటి, ఆయన ఎవరు మన మీద పాడు చేయనటువంటి గొప్ప స్థిరాస్తిని, స్వాస్థ్యాన్ని తండ్రి మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ ఇంట్లో ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని ధ్యానంలోనికి వెళ్దాం ప్రియులారా.
అందరూ ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా దేవుని మాటలు విందాం. తండ్రి చెప్తున్నటువంటి మాట, అమ్మా ఓ సహోదరి, ఓ సహోదరుడా, నాకు నీ ఆస్తి కాదు కావాల్సింది, నాకు నీ అంతస్తులు కాదు కావాల్సింది, నాకు నీ హృదయం కావాలి. అక్కడ నేను నివాసం చేస్తాను, అక్కడ నీతో ముఖాముఖిగా దర్శిస్తాను. దానికి నాకు అడ్డున్నటువంటి ఈ యొక్క దురాలోచనలు, చెడుతనములు, నా తన వ్యభిచారపు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు, మత్సరాలు అని తీసేసుకోమ్మా. అవి ఉంటే నీకు ఉపయోగపడు. ఇదిగో తండ్రి చెప్తున్న మాట, ఓ ప్రియ కుమారుడా, నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, కానీ నీలో నాలో ఉన్నటువంటి యొక్క తప్పుడు ఉద్దేశాలు తండ్రిని దూరం చేస్తూ ఉన్నాయి. ఇదిగో బియ్యంలో రాళ్ళు వేరుకుంటేనే కదా బియ్యం యొక్క విలువ పెరుగుతుంది. అటు రీతిలో మనిషి యొక్క జీవితంలో రాళ్ళు లాంటి యొక్క చెడ్డ ఆలోచనలు ఎన్ని ఉన్నాయో ప్రభువా, పనికిరానివి తీసేసి ఇదిగో నా హృదయంలోని మీరు రావాలని ఒక మందస్సంగా స్థాపించాలని మేమందరం కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో మీరు మా హృదయంలోకి వస్తే మా ఇంట్లో అనేక మేలులు జరుగుతాయి, మంచి సహవాసంలో ఉంటాం, సమాధానం దొరుకుతుంది, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువా. ఇదిగో మేము నమ్ముచున్నాం తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రతి మోకాలు నీ సన్నిధిలో ఏడుస్తుంది ప్రభువా. ఇదిగో మేము మొరపెట్టుచున్నాం, అవును తండ్రి మేము దురాలోచనలు చేస్తూ ఉన్నాం, అవును ప్రభు, ఇదిగో ప్రభు మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఇదిగో చెడ్డ తలంపులు వస్తున్నాయి, ఒక్కొక్కసారి స్వార్థం వస్తుంది, పక్క వారిని చూస్తే మత్సరాలు మాకు వస్తూ ఉన్నాయి. అవును ప్రభువా, నాకు అర్థమైంది తండ్రి. ఇదిగో ఒక డెసిషన్ మేము తీసుకుంటున్నాం తండ్రి. ప్లీజ్ ప్రభువా, ఇది మాతో మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో మా హృదయాన్ని మీకు సమర్పించాలనుకుంటున్నాం. ఇదిగో మా ఆస్తి మా ప్రాణాన్ని కాపాడదు, ఇదిగో మా అంతస్తులు మా ప్రాణాన్ని కాపాడవు, మా ఓర్పు లేని తను నాశనం చేస్తుంది. ఇదిగో విశ్వాసంతో వేడుకొంచున్నాం ప్రభువా. ఇదిగో ఉదయకాల సమయంలో మా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఒక తీర్మానం తీర్చుకుంటుండగా గొప్ప దేవుడా, మేము నీ సన్నిధిలో నీ మాటలు విన్నాం, నీ సంగతులు విన్నాం, ఇదిగో నీ సహవాసం కోరుకుంటున్నాం, సహవాసంలో ఉంటున్నాం. ఈ స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో రావాలని ప్రతి మోకాళ్ళు నా తండ్రి, ప్రతి ప్రార్థన నీ వైపు చూస్తుండగా ఇదిగో అడిగినటువంటి వారిని మీరు తృప్తిపరిచే తండ్రి, మా ప్రార్థన ద్వారా మా సంఘానికి, ప్రతి కుటుంబానికి మీరు అనేక మేలులతో మా ద్వారా అనేక మందికి నా తండ్రి ఒక మంచి సాక్షిగా ఉండునట్లుగా సార్వత్రిక సంఘాన్ని సాక్షి సంఘముగా నా తండ్రి పరలోక సంఘముగా నిలబెట్టుకుని నడిపించుకున్నామని యేసు క్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన బ్రదర్ గారికి వందనాలండి. ఈ రోజు మన కోసం ఎంత మంచి చక్కటి మరి వాక్యం సిద్ధపరచుకుని మరి అది చెప్పారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. మన హృదయం మరి శుద్ధిగా ఉందా, ఎలా ఉంది? మళ్ళీ మనలో మరి ఈ జారత్వం, దొంగతనం, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంకారము, అవివేకము ఇవన్నీ ఉన్నట్లయితే ఇప్పుడని వాటన్నిటిని తీసుకొని దేవుని చెంతకు వచ్చి అడిగినట్లయితే మనకు దేవుడు తప్పక సహాయం చేస్తాడని. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మరి ఇవన్నీ ఉంటే మన పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని, ఇవన్నీ పోగొట్టుకుని మరి దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సంగతులు వినాలని, దేవునితో సహవాసం చేయాలని, మరి అలాగే ఎవరెవరైతే దేవునితో ఉన్నారో ఇవన్నీ కూడా మనకి రెఫరెన్స్లతో సహా మరి ఈ రోజు వాక్యము మనకి చూపించారు అయ్య గారు. అందుబట్టి చాలా సంతోషం అండి, మంచి మాటలు వివరించినందుకు. బ్రదర్ గారు మరొకసారి వందనాలు. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, సరే అండి, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, మహాగణుడ, మహోన్నతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభ. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మేమందరం కూడుకుని ప్రభ ఇదిగో నేను ప్రార్థన చేస్తాము, ఆరాధించాము, ప్రార్థన పాటలు పాడి ఉండగా ప్రభ మీరన్నీ కూడా ఆలకించిన దేవుడు ప్రభ, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభ. మేము చేసిన ఈ రోజు మరి నాయన మరి ఆరాధనలు ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్రభా. అయ్యా మీ పాటల్లో మరి ఏమైనా లోపాలు ఉంటే క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రార్థనలో కూడా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నేను ఎలా గణపరచాలో, ఎలా మరి నిన్ను ఆరాధించాలో మాకు నేర్పించండి ప్రభా. ఇదిగో జూమ్ లోకి వచ్చిన వారందరినీ దీవించి ఆస్వాదించి వారికి ఉన్న కోరికలు అన్నిటినీ సిద్ధింప చేయమని అడుగుతున్నాం. ఏ ఉద్దేశంతో ఉన్నారు వారి కోరికలను అన్నిటిని సఫలపరచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, బుద్ధినిచ్చి ప్రభా మరి చక్కగా ఎగ్జామ్లు రాయడానికి ప్రభు చూపించమని ప్రతి ఒక్కరికి నీ కాపుదలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ రోజు నాయన మరి హృదయము గురించి, మరి హృదయ శుద్ధి అంటే ఎలా ఉండాలో, మా హృదయము భద్రంగా ఉంచుకోమన్నావు ప్రభా. ఈ హృదయము నాయన మరి మోసకరమైన మాటలతో నాయన ఇమిడి ఉంటే ప్రభా ఇప్పుడే అయ్యా మేము ఎదుటి వారిని చూసి ఈర్ష్య మరి నాయన మరి అనేకమైన
మరి నాయన కుట్రలు కుతంత్రాలు ఈ మనసులో పెట్టుకొని ఉంటే, ఎవరితోనే మేము ద్వేషం పెంచుకొని ఉంటే ప్రభా, ఇక మీదట అవన్నీ తీసివేసుకొని ప్రభా, నీలో నిలకడగా ఉండడానికి కృప చూపించమని ఈ హృదయమును భద్రం చేసుకునేట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా, హృదయంలో ఇవన్నీ ఉంచుకుంటే నేను పరలోకంలో వెళ్ళలేమని చక్కగా చెప్పిన మరి మరి బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారు చేస్తున్న ఉద్యోగాన్ని ఆస్వాదించండి, వారు చేస్తున్న పరిచర్యని ఆస్వాదించండి. ఇంకా అనేకమైన చోట్ల నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. అయ్యా, మరి ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క సేవ. అయ్యా, విస్తారమైన పని ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయినప్పటికీ నేను తెల్లారగట్లే లేచి నాయన, చాలా మంది అయితే మేము రాత్రి పగలంతా కష్టపడ్డాం కదా, రాత్రి విశ్రమిస్తాం అనుకుంటారు. కానీ ప్రభా అయ్యా, మరి నీ బ్రదర్ అయితే నాయన రాత్రి పగళ్ళు కూడా నీతోనే నాయన సావాసం చేస్తున్నారు ప్రభా. రోగులు కూడా నాయన, అనేక మంది రోగులు హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రభా, నేనున్నాను మీరు భయపడవద్దని మీరు చెప్పిన రీతిగా చెప్తున్నారు ప్రభా. నీకు వందనాలు. మా సంఘానికి అయ్యా ఈ బిడ్డను తీసుకొచ్చినందుకు కూడా నీకు వందనాలు ప్రభా. ఇట్టి వారిని అనేక మందిని తీసుకురామని ప్రభా, ఈ సార్వత్రిక సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచమని ప్రభా, ఇంకా అనేక మంది బిడ్డలు వాడబడే వారిని తీసుకురామని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ విన్న వాక్యం నెమరు వేసుకుని మా హృదయంలో భద్రమ చేసుకుని ప్రభా, అయ్యా వీటి మాకు ఉన్నటువంటి అన్నిటిని తొలగించుకొని మరి ముఖ్యంగా నీ సహవాసంలో మేము ఇంకా ముందుకు వెతికే భాగ్యం, నీ సంగతులు వినే భాగ్యం మాకు దయచేయమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన, ఈ పాపి ప్రార్థన మా నీ పాప చెంద పెడుతున్నాం ప్రభా. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగారని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ముగ్గురు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనా సోదరులు ఉంటే చెప్పండి. ముగ్గురు ప్రార్థన చేసి బ్రదర్ గారు ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నాయమ్మా? ముగ్గురు ప్రార్థన చేసేసి ఆశీర్వాదించేస్తారా? మా అల్లుడు గారి పని ఓకే అండి. అదే వరలక్ష్మి గారు వాళ్ళ అల్లుడు గారు ఏదో పని, చిన్న పని జరగాలంటండి. అది జరిగేలా ప్రార్థనలో పెట్టండి. అదండి, మా అల్లుడు గారు కూడా హైదరాబాద్ లో మరి ఏదన్నా చిన్న జాబ్ దొరికేలా ప్రార్థనలో పెట్టండి బ్రదర్ గారు. Praise the Lord. సంజయ్ గారు, ఆ మా పాపల గురించి కూడా ప్రార్థన చేయించండి. మా సరోజన గారు పెద్ద కుమార్తెకి దేవుడు బాబునిచ్చాడండి. జోములో ప్రార్థన చేయగా బాబు ఇచ్చాడు. ఆ బాబు రేపు అదే సోమవారం వెళ్ళిపోతున్నాడండి. 5వ నెల వచ్చేసింది. అత్తారింటికి వెళ్ళిపోతున్న పాప. ఆ పాప కోసం ప్రార్థన చేయండి. చిన్న పాపకి గర్భఫలం దేవుడు ఇవ్వాలని ప్రార్థనలో పెట్టండి. ప్రార్థన చేయండి బ్రదర్ గారు. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నా ప్రభు మాకు అనుగ్రహించినటువంటి యొక్క ఉదయకాల సమయంలో యొక్క ఆత్మీయ సహవాసాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క ప్రార్థన నా తండ్రి మీకు ఎందుకు చేస్తానంటే మీ మీద నమ్మకం, విశ్వాసం ప్రభువా. ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో వారి కార్యాన్ని చేస్తానన్నావు ప్రభువా. అయ్యా, కార్యం జరగటానికి మీరు చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆశలు ఉన్నాయి కానీ నా ప్రభు అటు రీతిలో మా నడక సరిగ్గుందో లేదో మమ్మల్ని ప్రశ్నించుకునే యొక్క ఆలోచన విధానాన్ని మాకు దరిచేయమని బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. గొప్ప దేవుడా, ఇదిగో ఈ యొక్క తీర్మానం మేము తీసుకుంటూ ఉన్నాం తండ్రి. ఎటువంటి పాపపు ఆలోచనలు మాలో ఉన్నాయో అవన్నీ తీసివేసుకొని తండ్రి, ఒక శుద్ధ హృదయం కలిగి ఇదిగో మోషే కొండ మీద నుంచి దిగి వస్తుంటే ముఖము తేజో మహిమైన ప్రభువా, జనములు చూడలేని ముఖము వలె ఆయన యొక్క ముఖము తయారైపోయింది నా ప్రభువా. అటు రీతిలో సార్వత్రిక సంఘంలో ప్రార్థన నుండి బయటకు వెళ్తున్న ప్రతి సహోదరుడు ఏదో సాధించినటువంటి నా తండ్రి గొప్ప తేజో మహిమతో వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయి తండ్రి. తండ్రి, మేము ముచ్చటలాడింది మాట్లాడింది మామూలు వ్యక్తితో కాదు నా ప్రభువా. సరిచేసే దేవునితోటి ప్రతి మాటను మేము సీరియస్ గా తీసుకున్న అనుభవాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, ఇదిగో మేము అన్య జనుల మధ్యలో ప్రకాశించే నక్షత్రాల వలె ఉండే గొప్ప బుద్ధిని మాకు దయచేయి ప్రభువా. తండ్రి, మేమైతే ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. లోకంలో శ్రమలు మమ్మల్ని వెనక్కి లాగేస్తుండగా వాటిని ఎదిరించే శక్తిని మాకు దయచేయమని ప్రభువా. అయ్యా, నీ ప్రేమకు గుర్తుగా నా తండ్రి మేము నా తండ్రి అర్జీ మీ ముందు పెట్టుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రతి కోరికను సిద్ధింపజేస్తామని చెప్పిన తండ్రి, సార్వత్రిక సంఘం వేదికగా నా తండ్రి మా ప్రార్థన ధూపాలు నా తండ్రి మేమందరము కలిసి ఏక గొంతుతోటి నా ప్రభు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో వరలక్ష్మి గారి
అల్లుడు గారికి మంచి పనిని దయచేసి నిన్ను మహిమపరిచే అవకాశం ప్రసాదించండి. అలానే సంజయ్ గారు అల్లుడు గారికి మంచి ఉద్యోగం దయచేసి నీ సన్నిధిలో గొంతెత్తి సాక్ష్యం ఇచ్చే అవకాశం ప్రసాదించండి తండ్రి. అలాగే నా ప్రభువా, సరోజిని గారి పిల్లల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. తమ సమస్తము మీ ద్వారానే జరుగుతుంది తండ్రి. అయా, గర్భఫలం ఇచ్చే దేవుడవు నీవే, బిడ్డలను కాచి కాపాడే దేవుడవు నీవే, సమస్తము నీకే అప్పగించుకుంటున్నావు తండ్రి. నీ ద్వారా సమస్తము సాధ్యమని నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో మా అందరి విశ్వాసము, మేము ఏదై ఉన్నామది నీ కృపయని మేము వేడుకొంచుండగా, ఇదిగో మా ప్రార్థనలు సన్నిధికి చేరుతున్నాయని మా అందరి ఆశ నా ప్రభువా. యా దీన మనసుతో వేడుకొంచున్నాం. ప్రతిరోజు వాళ్ళు అడుగుతున్నారు తండ్రి, మాట్లాడండి ప్రభువా. మీరు తలుచుకుంటే సెకండ్స్ లో కార్యాలు జరిగిపోతాయి ప్రభువా. అయా, ఇంకా మా పాపాలు ఏమైనా మిమ్మల్ని అభ్యంతర పెడుతున్నాయేమో, ఇదిగో మా పాపాలు మా బిడ్డలకు శాపాలుగా మారకుండా, మా పాపాలు మా కుటుంబాల ఇబ్బందులు క్రియేట్ చేయకుండా, మా పాపాలు మమ్మల్ని మా బంధువులను బాధించకుండా నా తండ్రి, ప్రార్థనలో మేము సరి చేసుకుంటున్నాం. వాక్యంతో మేము సరి చేసుకుంటూ వాక్యంలో కాల్చబడి నా ప్రభువా, మీ మహిమైశ్వర్యంతో పరిశుద్ధాలంకృతులై మేము వెలుచుండగా మమ్మల్ని బలపరిచి లోకంలో బలముగా నడిచే శక్తిని మాకు దయచేయమని, ఇదిగో మా ప్రార్థనల ద్వారా నా తండ్రి నీ చిత్తమైతే మా ప్రార్థనలు విన్నపాలు నా తండ్రి ఫలింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి పుణ్య నామంలో నా తండ్రి ఈ సంఘాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ సంఘం వెనుక ఉన్న వేదనను నా తండ్రి విక్టర్ బాబు గారి యొక్క మంచి ఆయన ఆలోచన బలపరిచిన ప్రభువా, ఇదిగో నడిపిస్తున్నటువంటి సంజయ్ గారిని బట్టి, కూడి వచ్చినటువంటి ప్రతి సభ్యుని బట్టి, కుటుంబాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభువా. ప్రతి ఇంట్లో సార్వత్రిక సంఘంలో చేరుట దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశముగా ప్రతి ఒక్కరు భావించిన ప్రభువా. ఈ సన్నిధిలో చేరటానికి అనేక మంది ఆశ చూపించే ఆ గొప్ప మధురానుభూతిని, మంచి సహవాసాన్ని మా అందరికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సాక్షిగా నిలబడే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గొప్ప తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అమితమైనటువంటి కృప, సార్వత్రిక సంఘంలో నడుస్తున్న ప్రతి సభ్యునికి, కుటుంబానికి, లోకంలోను ప్రతి చోటను, ప్రతి కార్యాలలోను, మా ప్రార్థనలోను, ప్రార్థన విన్నపాలలోను పరిశుద్ధాత్మ సహవాసము తోడుండి నడిపించి మీకు మహిమకరంగా ఉండునట్లు చేయును గాక. ఆమేన్. 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 వందనాలు బ్రదర్ గారు, వందనాలండి. నువ్వులో ఉన్న వారందరికీ వందనాలు. సత్యనారాయణ గారు వందనాలు. వందనాలండి. వందనాలు. ఎక్కడ ఉన్నారో, ఏ ఊర్లో ఉంటారు? ఇక్కడే ఉన్నానమ్మా, అమలాపురం. ఆహా. అమలాపురం. వందనాలండి అందరికీ. గారికి వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా విక్టర్ బాబు గారికి, సంజయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి థ్యాంక్ యూ. వందనాలు బ్రదర్ గారు. వందనాలు. వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలండి.